ఈ రోజు ఆయన ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఎవరు నిద్రపోతారు? పేరు తెలియని వారు. దేవుడు ఈ కొండ మీద జీవిస్తున్నాడా? ఆ ఎత్తైన ప్రదేశమే ఆయనుండే చోటు. దేవుడు నిజంగా దేవుడే అయితే అన్ని కొండల మీద జీవించాలి కదా, అన్ని దిగుడు ప్రదేశాల్లో ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే ఉండకూడదు, అందరికీ దేవుడిలా ఉండాలి. ఆయన ప్రతిరూపాలుగా జీవించడానికే కదా అందరి మనుషులను సృష్టించాడు. అందుకే అందరి హృదయాలలోనూ, అందరి ప్రయత్నాలలోనూ, అందరి ఊపిళ్లలోనూ ఉండాలి. నాకు దీని గురించి ఏమీ తెలీదు. కానీ దేవుడుంటే ఆ చోటు వ్యత్యాసంగా ఉంటుంది. నేను చూశాను, మేఘాలు నిప్పుల వలె ఎర్రగా ఉంటాయి. ఆ సందర్భాన్ని ఆయనతో నేరుగా చూసిన వాళ్ళెవరన్నా ఉన్నారా? ఇంతవరకు ఏ మనిషి ఆ కొండ వరకు వెళ్ళిందే లేదు. నువ్వెందుకు ఆయన్ని చూడాలనుకుంటున్నావు మోసెస్? ఉన్నాడా అని తెలుసుకోవడానికి. అలా ఉన్నట్లయితే బానిసత్వం మీద ఎందుకు నిర్దయ అని తెలుసుకోవడానికి కూడా. మోసెస్, నువ్వు ఆయన్ని చేరుకోవాలంటే ప్రాణాలకు ప్రమాదం. ఆయన తన మొహం తిప్పుకోవడం వల్లే నా ప్రజలు చాలా మంది చనిపోయారు. మనిషి దేవుణ్ణి నిర్ణయిస్తాడా? లేదు మోసెస్, మనం ఆయన్ని పూర్తిగా చూడలేం. ఇస్మాయిల్ కూడా ఆయన గురించి పూర్తిగా తెలీదు, కానీ ఆయనే అందరికీ తండ్రి. రాజు నుంచి నిన్ను కాపాడారే, అది చాలదా ఆయన గురించి తెలుసుకోవడానికి? ఆ విషయం నీకెలా తెలుసు? నువ్వు యువరాజులా ప్రవర్తించడం, పరాక్రమంతో పోరాటం, ఎగిప్తు నుంచి వచ్చిన ఒక మహావీరుడు గురించి నేను తెలుసుకున్నాను. ఇదేమీ మహారాజు యొక్క దండం కాదు, కానీ అద్భుతమైనది. నువ్వు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకో. నా తండ్రికి ఎంతో సంపద ఉంది, కానీ చూసుకునే మనిషి లేడు. నా తండ్రి నిన్నెంతగానో ప్రేమిస్తారు మోసెస్. మా ప్రశాంతతకి ఈ దేవుడే కారణం. నీకు ఈ దేవుడి మీద ఎంతో నమ్మకం ఉన్నదని నాకు అర్థమైంది. కానీ నేను అడిగే ప్రశ్నలకు ఆ దేవుడు సమాధానం చెప్పనంత వరకు నాకు మనశ్శాంతే లేదు. ఆయన్ని నేను కలుసుకోవాలి. ఎంత అందంగా అన్నారు కదా. నేను వేసుకుంటాను. చాలా అందంగా ఉన్నాడు. వస్త్రాలు వేసుకో. మోసెస్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఈ పర్యాయాన్నిటినీ వదులుకున్నాడు. అంతయు ఒకే ధరకి కొన్న వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు. వ్యాపారాన్ని చాలా చక్కగా చేస్తున్నారు. నేను మళ్ళీ ఇక్కడికే వస్తాను. నాకు సెలవు ఇప్పించండి. ఏమిటి ఇలాంటి దుస్తులు ధరించావు? మాతో పాటు నువ్వు నాట్యం చేస్తావా? లేదు, మిగతా వారి ముందు నేను నాట్యం చేయను. ఇదిగో, పెళ్లి జరగాలని నేను మోసెస్ ముందే కాదు, ఎవరి ముందు నేను నాట్యం చేయను. ఇదే నా నిర్ణయం. గొర్రెల్ని నేను చూసుకుంటాను. వచ్చినా అనవసరంలే, మోసెస్ నేను చూడరు. మోసెస్ ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళుంటాడు? మన ఆడపిల్లలు ఎవరినో ఒకళ్ళు ఇద్దామే. అది అతనికి వదిలేద్దాం. ఎవరినైతే ఇష్టపడతాడో ఆ అమ్మాయితో నేను వివాహం జరిపి 7 ఒకరిని ఎన్నుకోవాలి. జాగ్రత్త. బ్రహ్మాండమైన అవకాశం. ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎవరైనా నక్షత్రాల్లో ఏదో ఒకటి అందంగా ఉంది అని చెప్పగలరా? చూస్తేగా తెలియడానికి. మొదలెట్టండి సంగీతాన్ని.